ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఇదిగో క్యాష్, నిజానికి విలువ కట్టలేం, అందుకే ఇది తీసుకోండి. అదృష్టవంతుడు అయ్యా, తప్పుడు పనులు చేసే వాళ్ళ దగ్గరికే లక్ష్మి వచ్చి చేరుతుంది అనుకుంటాను. రిటైర్ అయిపోయినా నీ మామూలు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, తీసుకో. తేజ గారు, మీరెంత అడిగితే అంత ఇస్తాను, తీసుకోండి. ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు మనం వినోద్ని ఎంత తొందరగా కలిస్తే అంత మంచిది. పదండి, బయలుదేరి వెళదాం. వినోద్, ఫస్ట్ టైం అమెరికా వెళ్తున్నావు కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం కూడా లేకుండా అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాను. నువ్వు ఎయిర్పోర్ట్ లో దిగ్గానే మన బ్రాంచ్ ఆఫీస్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. నువ్వు వస్తున్నావని ముందే ఇన్ఫార్మ్ చేశాను కాబట్టి అరేంజ్మెంట్స్ అన్ని చేస్తుంటారు. మన గెస్ట్ హౌస్ ఉంది, కార్లున్నాయి. నువ్వు ఏది చెప్పినా అటెండ్ అవడానికి బ్రాంచ్ ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు. సో ఏ మాత్రం టెన్షన్ లేకుండా హ్యాపీగా ఓ హాలిడే ట్రిప్ లా వెళ్ళిరా. అలాగే గ్రాని. ఆ బిజీలో పడిపోయి గ్రానీని మాత్రం మర్చిపోవద్దు. రోజుకొక్కసారైనా ఫోన్ చేయాలి. నీ దగ్గర నుంచి ఫోన్ రాలేదంటే ఆ రోజు నేను భోజనం చేయనట్టేనని గుర్తుంచుకో. ఫోన్ చేయకుండా నేను మాత్రం ఎలా ఉండగలను గ్రాని? తప్పకుండా చేస్తాను. దెన్ ఓకే, ఫ్లైట్ టైం అవుతోంది, బయలుదేరు. ఓకే ఓకే వినోద్, ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ జర్నీ. థ్యాంక్ యూ గ్రాని. బాయ్ బాయ్. ఓ ఫెంటాస్టిక్. దొంగలు కలిసి ఊళ్ళు దోచుకున్నారని క్రిమినల్స్ అంతా కలిసి ఒక్కసారి వచ్చారు. ఏం దోచుకుపోదామని? వినోదేడి? ఐ సీ, వినోద్ కోసం వచ్చారన్నమాట. పాపం ఎంతో కష్టపడొచ్చారు, కానీ వాడు లేడు. ఎక్కడికి వెళ్ళాడు? అడిగే హక్కు నీకు లేదు, చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ నేను నీలాంటి చిల్లర మనిషిని కాను, సంస్కారం ఉన్నదాన్ని. అందుకని చెప్తున్నాను, వినోద్ బిజినెస్ ట్రిప్ మీద అమెరికా వెళ్ళాడు. ఏమిటలా అయిపోయారు? రోజు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ తట్టుకోలేకపోతున్నారా? ఇంతకీ వినోద్తో మీకేం పని? వినోద్ ఉంటే చెప్పేవాళ్ళం, మీకు చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే. అయితే నా ఇంట్లోకి రావడం అంతకన్నా అనవసరం. కట్టుకుని ముందు బయటికి పోండి. చెప్తున్నది మీకే. కమాన్ అవుట్. లక్ష్మీదేవి, నువ్వో బజారు మనిషివి, ఆ రవీంద్ర ఓ క్రిమినల్, ఈ తేజ పోలీస్ యూనిఫామ్లో ఉన్న గజ దొంగ. నీ నిజాయితీని పాతివ్రత్యాన్ని వాళ్ళిద్దరి చేత వినోద్కి చెప్పించి శాశ్వతంగా వాణ్ణి నాకు దూరం చేయాలని మాస్టర్ ప్లాన్ వేసుకొచ్చావు. నీ కాండక్ట్ గుడ్ అని ఈ క్రిమినల్ సర్టిఫికెట్ ఇచ్చినా వినోద్ నమ్మేవాడు కాదు. ఒకవేళ నీ టైం బాగుంటే నమ్మేవాడేమో. అందుకే కావాలని వాణ్ణి అమెరికా పంపించేశాను. దట్ ఈస్ రోజీ.
రోజీ, ఎవరూ చూడకుండా వినోద్ని ఎంతకాలం దాచగలవు? నిజాన్ని నువ్వు చీకట్లో దాచడానికి ప్రయత్నించినా అది రేడియంలా మెరుస్తూనే ఉంటుంది. ఏదో ఒక రోజు దాని ఉనికిని చాటుకుంటుంది. వినోద్ మాత్రం ఎన్నాళ్ళని అమెరికాలో ఉంటాడు. ఏదో ఒక రోజు తిరిగి రాక తప్పదు. నిజాన్ని తెలుసుకోక తప్పదు. తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో సంజను కలుసుకోక తప్పదు. సంధ్య, సంధ్య. హాయ్ కుసుమ, రా కూర్చో. ఈ మధ్య అసలు కనపడ్డం మానేసావేంటి? సడన్ గా ఏమైపోయావు? బొటానికల్ టూర్లో ఉన్నాను. నిన్ననే వచ్చాను. ఐ సీ. టూర్ బాగా జరిగిందా? హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చావు కదూ? బాగానే ఎంజాయ్ చేసి వచ్చాను. ముందు నీ సంగతి చెప్పు. ఎలా ఉన్నావు? నాకే హ్యాపీగానే ఉన్నాను. ఏది నా మొహంలోకి సూటిగా చూసి చెప్పు. నా దగ్గర ఎందుకు దాస్తావు? నాకు అన్ని విషయాలు తాతయ్య చెప్పాడులే. వినోద్ నిన్ను వదిలేసి గ్రానీ దగ్గరికి వెళ్ళిపోయాడంటగా. అవన్నీ ఇప్పుడెందుకే? చాలా రోజుల తర్వాత వచ్చావు. ఇప్పుడే వంట అయింది. హాట్గా భోంచేస్తూ నీ టూర్ కబుర్లు చెప్పుకుందాం పద. సంధ్య, టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేయకు. అడిగిన దానికి సమాధానం చెప్పు. వినోద్ ఎందుకు వెళ్ళిపోయాడు? ఆ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు, వినోద్ని. అతన్ని అడిగే అవకాశం లేదు కాబట్టి నిన్ను అడుగుతున్నాను. పెళ్ళి ఎంతో కాలం కాలేదు, అప్పుడే విడిపోయేంతవరకు వచ్చారంటే అది మామూలు విషయం కాదు. నిజమే, కానీ ఇప్పుడేం చేయమంటావు? ఏడుస్తూ కూర్చోమంటావా? జరిగిన దాంట్లో నా తప్పేవన్నా ఉంటే ఆ పనే చేసుండేదాన్ని. ఎవరో ఏదో చెప్పారని అమ్మమ్మని అసహించుకుని ఆ కోపంతో నన్ను కూడా వదిలి వెళ్ళిపోయాడు. అమ్మమ్మని అసహించుకున్నాడా? అంత కాని పని ఏం చేసిందని? చేతిలో డిగ్రీ కూడా లేకుండా ఇల్లు వదిలి వచ్చేస్తే బిజినెస్ పెట్టించి లైఫ్లో సెటిల్ అయ్యేలా చేసింది. ఆ కృతజ్ఞత కూడా లేకుండా అసహించుకుని వెళ్ళిపోయాడా? వినోద్ అలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను. వినోద్ చెయ్యడు, కాని వాళ్ళ గ్రాని చేయిస్తుంది. అమ్మమ్మ మీద వాళ్ళ గ్రాని ఏవో కట్టుకథలు కల్పించి చెప్పి లేనిపోని అభాండాలు వేస్తే అవన్నీ నిజమని నమ్మేసి అమ్మమ్మ గురించి చాలా నీచంగా, అసభ్యంగా, అసహ్యంగా మాట్లాడి వెళ్ళిపోయాడు. తన కోసమని నేనింటికి వెళ్తే బయటికి పొమ్మని చెయ్యి చేసుకున్నాడు. పరిస్థితి అంతవరకు వస్తే అమ్మమ్మ ఎలా ఊరుకుంది? వెళ్ళి 4 దులిపేసి బుద్ధి చెప్పి రాలేదా? వెళ్ళింది. ఆత్మాభిమానాన్ని చంపుకుని మరీ వెళ్ళింది. నా కాపురం నిలబెట్టడం కోసం రోజీని బతిమాలడానికి కూడా సిద్ధపడి వెళ్ళింది. అలా వెళ్ళినా రోజీ చీకొట్టి పంపించేసింది. పాపం అమ్మమ్మని చూస్తే బాధనిపిస్తుంది. మంచితనంతో నా కాపురం నిలబెట్టాలనుకుంటుంది. మంచితనం అనే పదానికి అర్థం తెలీదా రోజీకి? అమ్మమ్మ మంచితనాన్ని బలహీనత అనుకుని ఇంకా ఆడించాలని చూస్తోంది. ఇవన్నీ తెలుసు కూడా వినోద్ ఏం మాట్లాడలేదా? మాట్లాడలేనంతగా వినోద్ మనసు విరిచేసింది వాళ్ళ గ్రాని. కుసుమా, ఆ రోజీ వల్ల మా 2 కుటుంబాలు విడిపోయాయి. మా అమ్మమ్మని బాధ పెట్టింది, మా మామయ్యని బాధ పెట్టింది. ఇప్పుడు వినోద్ని నాకు కాకుండా చేసి నన్ను కూడా బాధ పెట్టాలని చూస్తోంది. మా ఫ్యామిలీని ఇంతలా టార్చర్ చేసిన ఆ రోజీని అంత సులభంగా వదలను. నడి రోడ్డు మీదికి లాగుతాను. పరువు బజార్న పడేలా చేస్తాను. ఓకే సంధ్య, నీకు ధైర్యం ఉంది, చేస్తావు. అలా చేయడం వల్ల నీకు వినోద్కి మధ్య మరింత దూరం పెరుగుతుంది. అది కూడా ఆలోచించు. ఆలోచించి ఏం చేయమంటావు? అతని దగ్గరికి వెళ్లి బతిమాలుకోమంటావా? ఆ పని అమ్మమ్మ చేసింది, ఫెయిల్ అయింది. అందుకే నేను ఆ రూట్లో వెళ్లదలుచుకోలేదు. రోజీకి బుద్ధొచ్చేలా చేసి వినోద్ని నా దగ్గరికి రప్పించుకుంటాను. సంధ్య, వినోద్ని పెళ్లి చేసుకుని అనుకుని సాధిస్తానని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నావు. కానీ చివరి వరకు ఈ ధైర్యం ఉండొద్దు. నీలాంటి ఫ్రెండ్స్ హెల్ప్ కూడా ఉంటే తప్పకుండా ఉంటుంది. ఆ రోజీకి ఎలాంటి ఝలకిస్తానో చూస్తావుగా. రోజీ, మా చేత తప్పులు చేయించింది నువ్వు. మమ్మల్ని జైల్లో పెట్టించింది నువ్వు. నాకు బెయిల్ రాకుండా చేసింది నువ్వు. మమ్మల్ని ఇంతగా బాధ పెట్టిన నిన్ను క్షమించాం. నీ పాపాలకి తగిన శిక్ష అనుభవించేలా చేస్తాం. ఎక్కువ టైం ఇవ్వకుండా నిన్ను తొందరలోనే లేపేస్తాం. అవును, లేపేస్తాం.
ఏదైనా డిఫరెంట్ ప్లాన్ వేసి రోజీని చంపేయాలి. చంపేస్తాం సరే, రోజీకి శత్రువులు మనమే కాబట్టి ముగ్గురిని కలిపి బొక్కలో దోసేస్తారు. మనమే కాదు, మనకన్నా రోజీకి ప్రథమ శత్రువు ఆ లక్ష్మీదేవి. మనం ఆ రోజీని చంపేసినా ఆ నేరం లక్ష్మీదేవి అకౌంట్లో పడుతుంది. అంచేత భయపడాల్సిన అవసరం లేదు. కిందటిసారి చేశాం, జైల్లో కూర్చున్నాం. అప్పుడేదో తెలివి తక్కువగా ప్రవర్తించాం. జైల్లో మనకి జ్ఞానోదయం అయింది కదా. అంచేత ఇప్పుడు ఇంకా తెలివిగా ప్లాన్ చేద్దాం. యాక్సిడెంట్లుగా చనిపోయినట్టు ప్రూవ్ చేద్దాం. కరెక్టే, కానీ సెంటిమెంటల్గా యాక్సిడెంట్లు మీకు వచ్చి రాలేదు. లాస్ట్ టైం ఆవిడ తరపున యాక్సిడెంట్ చేయించబోయి మీరు అందులో ఇరుక్కున్నారు. అందుకే ఎవ్వరికీ అనుమానం రాకుండా రోజీ తనింట్లోనే చచ్చిందని నమ్మించాలి. గుడ్ ఐడియా. నిజంగా అలా చేయగలిగితే మన చేతికి మట్టంటుకోదు. కానీ అలాంటి పద్ధతులు ఏమున్నాయి? ఏముందయ్యా, వెరీ సింపుల్. ఆవిడ తినే అన్నంలో విషం కలపచ్చు, కరెంట్ షాక్ తగిలేలా చేయొచ్చు, గ్యాస్ సిలిండర్ పేలేలా చేయొచ్చు, లేదంటే ఏ మెట్ల మీద నుంచో తోసేయచ్చు. బాగానే ఉంది, కానీ అసలు ఆ ఇంట్లోకి మనకి ఎంట్రీయే లేదు. ఇవన్నీ ఎలా చేస్తాం? విషం విషం ఏమిటి బాబు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? చెప్తా. ఇందాక అంకులు విషము అంటే గుర్తొచ్చింది. నాకు తెలిసిన పాములు వాడొకడున్నాడు. వాడికి డబ్బిచ్చి 2-3 పాముల్ని రోజు ఇంట్లోకి వదిలేయమంటే ఎవ్వరికీ అనుమానం రాకుండా వదిలేస్తాడు. అవి మామూలు పాములు కావు. మనిషి కనపడితే కాటేసి తీరాల్సిందే. కాటేసిన మరుక్షణం విషం తలకెక్కి చావాల్సిందే. అవి మామూలు పాములు కావు. మనిషి కనపడితే కాటేసి తీరాల్సిందే. కాటేసిన మరుక్షణం విషం తలకెక్కి చావాల్సిందే. ఈ పాములేమిటి, విషమేమిటి? ఇదేమైనా సినిమా అనుకున్నావా? సినిమా కథలు కూడా నిజ జీవితంలో నుంచే పుడతాయి అంకుల్. 1-2 కేసుల్లో ఇలా జరిగిన సంగతి నాకు తెలుసు. ఈ పద్ధతిలో గాని మనం ప్రొసీడ్ అయ్యామంటే రోజీ బ్రతికే సమస్యే లేదు. ఆ కేసు మన మీదకొచ్చే ఛాన్సే లేదు. ఏమంటావు నాన్న? నువ్వంతగా చెబుతుంటే నేనెలా కాదంటాను బాబు. శుభస్య శీఘ్రం. వెంటనే వెళ్ళి ఆ పాముల వాడితో మాట్లాడదాం. రోజీ చావుకు తొందరలోనే ముహూర్తం పెడదాం. మే హెర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. రోజీ డౌన్ డౌన్, 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 రోజీ డౌన్ డౌన్. We want justice. 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 రోజీ పొగరు అడగాలి. సంధ్య వినోద్లు తిరిగి ఒకటవ్వాలి. రోజీ పొగరు అడగాలి. డర్టీ డెవిల్ రోజీ దిగి రావాలి. విడిపోయిన భార్యాభర్తల్ని కలపాలి. ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి. డర్టీ డెవిల్ రోజీ దిగి రావాలి. విడిపోయిన భార్యాభర్తల్ని కలపాలి. ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి. ఆడపిల్లల ఐక్యత వర్ధిల్లాలి. రోజీ లాంటి గ్రానీలు నశించాలి. ఆడపిల్లల ఐక్యత వర్ధిల్లాలి. రోజీ లాంటి గ్రానీలు నశించాలి. భర్త దగ్గర ఉండాలనుకోవడం భార్య ప్రాథమిక హక్కు. అలా ఉండకుండా చేసిన రోజుని చేస్తాం. తుక్కు తుక్కు. భర్త దగ్గర ఉండాలనుకోవడం భార్య ప్రాథమిక హక్కు. అలా ఉండకుండా చేసిన రోజుని చేస్తాం. తుక్కు తుక్కు. భర్త దగ్గర ఉండాలనుకోవడం భార్య ప్రాథమిక హక్కు. ఇంతమంది ఆడపిల్లలు వచ్చేసినారేటి? కొంపదీసి మా ఈ నోదు బాబుని ఎత్తుకుపోవడానికి కాదు గందా? వాళ్ళమ్మ నాన్న చూడలేదు. మా కోడల పిల్ల కూడా ఉంది. వాళ్ళమ్మ అమ్మగారండి, అమ్మగారండి, అమ్మగారండి. అంతమందిని వెనకాల వేసుకుని మన కోడల పిల్ల వస్తుంటే అచ్చు రాక్షసులు చంపడానికి వచ్చిన దుర్గమ్మ తన్నాగా ఉంది. నార్మల్ ముందు వెళ్ళి వాళ్ళని బయటికి పొమ్మను. వాళ్ళమ్మ నానే అంతమందిని చూస్తుంటే కాలు చేతులు ఆడడం లేదు.
పైగా మాట కూడా పడిపోయి నాకుంది. వాళ్ళమ్మ ఆడపుల్లిలాగున్నారు. ఇప్పుడు గనక నా నెలమని చెప్తే మీద పడి చంపేసేలాగున్నారు. నాన్న చెప్పలేను కానీ నన్ను నొక్కేయండి. రోజీ రోజీ we want Justice! we want Justice! we want Justice! we want Justice! ఆపండి. ఏమిటి గోలా? ఇది గోల కాదు మిసెస్ రోజీ, భార్యాభర్తల్ని విడదీసిన నీ వికృత లీల. Rosie! Down, down! Rosie! Down, down! Rosie! Down, down! నోర్మేయండి. ఏమిటి అరుపులు కేకలు? ఇదేమైనా చేపల మార్కెట్ అనుకున్నారా? ఇవి అరుపులు కావు, ఓ ఆబల ఆర్తనాదాలు. ఇవి కేకలు కావు, విజయ శంఖారావాలు. స్టాప్ ఇట్. నా ఇంటి ముందుకొచ్చి ఏమిటి న్యూసెన్స్? ఏమే వీళ్ళందరూ ఎందుకు వెనకసుకొచ్చావు? నాకు జరిగిన అన్యాయం 10 మందికి తెలియడానికి, రోజీ పరువు బజార్న పడ్డానికి, నా భర్తని నాతో పాటు తీసుకెళ్ళడానికి. ఇంపాసిబుల్. అది జరిగే పని కాదు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. మీ పిచ్చరుపులకి వెర్రి కేకలకి బెదిరిపోతాననుకోకండి. దానికి బుద్ధి లేకపోతే మీకైనా ఉండక్కర్లేదు. ఆడపిల్లలు ఇలా రోడ్డు మీద పడి అరవడానికి సిగ్గులేదు? సిగ్గుపడాల్సిన పని వాళ్ళేం చేయలేదు గ్రాని. భర్తని ఇంట్లోంచి గెంటేయలేదు, కొడుకుని కోడల్ని కలవనీయకుండా చేయలేదు, సుఖంగా కాపురం చేసుకుంటున్న జంటని విడదీయలేదు. అలాంటి పరిగమాల పనులు చేసినందుకు నువ్వు సిగ్గుపడాలి. ఆడదాని వయ్యుండి మరో ఆడదాని బతుకు నాశనం చేసినందుకు నువ్వు సిగ్గుపడాలి.